కోదండరాముడి కళ్యాణోత్సవంతో ఒంటిమిట్ట పరవశించింది. రెండో అయోధ్యగా పేరొందిన ఏకశిలా నగరం పులకరించింది. అతిరథ మహారథులు, అశేష భక్తజన సంతోహం నడుమ దేదీప్యమానంగా ప్రకాశించే దీపకాంతుల మధ్య సీతారాముల పరిణయం అత్యంత రమణీయంగా జరిగింది. పుష్ప ఫలశోభితమైన వివాహ వేదికపై లోక కళ్యాణార్థం నిర్వహించిన కళ్యాణం కమనీయంగా నయనానందకరంగా సాగింది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. వివాహ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, రాష్ట్ర మంత్రులు తీతీదే ఈవో సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. ఒంటిమిట్టను తన ఆధీనంలోకి తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం కోదండరామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. వేల మంది భక్తులు నేరుగా వేడుకను తిలకించి పులకించేలా ఏర్పాట్లు చేసింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తకోటి రామనామ స్మరణల నడుమ చంద్రుడి సమక్షంలో పురోహితులు సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. సిగ్గరి పెళ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తెలవలచకమ్మ. సిగ్గరి పెళ్లి కూతుర సీతమ్మ, సీతమ్మ. దారాలు కట్టి కాలు తొక్కి తిరిమీరు పొంకాన బువ్వ మంగరో పోతులనమ్మ. కంకణ దారాలు కట్టి కాలు తొక్కి తిరిమీరు పొంకాన బువ్వ మంగరో పోతులనమ్మ. మంకువ వావిలి పాటి నుండి శ్రీ వెంకటగిరి, మంకువ వావిలి సిగ్గరి పెళ్లి కూతుర సీతమ్మ.